వెల్కమ్ టు QNN న్యూస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వరకు గత కొన్ని రోజులుగా మన ఛానల్లో శృంగవరపుకోట నియోజకవర్గంలో 2019 ఎలక్షన్లో ముఖ్యంగా ప్రధాన పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్నటువంటి 270 పోలింగ్ బూత్ స్టేషన్లో ఎవరెవరికి ఎంత మెజారిటీ వచ్చిందో చర్చించే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. దానిలో భాగంగా కొంతమంది మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, అభిమానులు కానివ్వండి, సార్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వివరాలుతో పాటు గ్రామానికి కూడా మాకు మెన్షన్ చేయండి, అప్పుడు ఇది ఇంకా పూర్తిగా అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పడంతో వాళ్ళ యొక్క సూచనలు మనం పరిగణలోకి తీసుకొని ఈరోజు ముఖ్యంగా కొత్తవలస మండలంలో ఉన్నటువంటి సుమారు 68 ఏదైతే కొత్తవలస మండలంలో 68 పోలింగ్ బూత్లు ఉన్నాయో వారిని గ్రామాల వైజీగా ఈరోజు మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క కొత్తవలస మండలంలో 171 నుండి అలాగే ఎంతవరకు అయితే ఇది స్టార్ట్ అవుతుందంటే 238 171 నుంచి 238 పోలింగ్ బూత్ వరకు కొత్తవలస మండలం అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే సుమారు 68 పోలింగ్ బూత్లు మేజర్ పంచాయతీ కొత్తవలసలో మొత్తం కొత్తవలస మండలంలో ఉందని చెప్పుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా మొట్టమొదటిగా మనం చూసుకుంటే చిన్నిపాలెం గ్రామం నుంచి మనం చూసుకుంటే చిన్నిపాలెం గ్రామం 171 పోలింగ్ బూత్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 233, తెలుగుదేశం పార్టీకి 201 వచ్చాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 32 ఓట్లు ఆధిక్యతలు కొనసాగించింది. అలాగే 172 పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి వచ్చినప్పటికైతే 172 ఉత్తరాపల్లిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 415, తెలుగుదేశం పార్టీకి 323, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 92 ఓట్లు మెజారిటీ. అలాగే గాంధీనగర్ 173 పోలింగ్ బూత్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 178 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 82 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే ఇక్కడ 96 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. అలాగే కంటికాపల్లి విషయానికి వచ్చినప్పుడు 174 పోలింగ్ బూత్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 563 వస్తే తెలుగుదేశం పార్టీకి 365 వచ్చాయి. ఇక్కడ 198 ఓట్లు ఆధిక్యతలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. అలాగే 175 పోలింగ్ బూత్ విషయానికి వస్తే ఇక్కడ కొత్తూరుగా మనం చెప్పుకోవచ్చు. కొత్తూరులో 550 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే తెలుగుదేశం పార్టీ 329 ఓట్లను సాధించింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 221 ఆధిక్యతలో దూసుకుపోయింది. అలాగే 176 పోలింగ్ బూత్ స్టేషన్ విషయానికి వచ్చినప్పటికైతే కాటకాపల్లిగా మనం చెప్పుకోవచ్చు. ఈ కాటకాపల్లిలో 347 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 303 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించుకుంది. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44 ఓట్ల ఆధిక్యతలో కంటకాపల్లిలో తన ఓట్ల ఆధిక్యతను చాటుకుంది. అలాగే 177 పోలింగ్ బూత్ చూసుకుంటే ఇది గొల్లపేటగా మనం చెప్పుకోవచ్చు. గొల్లపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 429 ఓట్లు సాధిస్తే తెలుగుదేశం పార్టీ 267 ఓట్లు సాధించింది. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం 162 ఓట్లు. అలాగే 178 పోలింగ్ బూత్ స్టేషన్ చూసుకుంటే చిన్నరావుపల్లిగా మనం చెప్పుకోవచ్చు. చిన్నరావుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 224 ఓట్లు సాధిస్తే తెలుగుదేశం పార్టీ 337 ఓట్లు సాధించింది. ఇక్కడ మాత్రం మొట్టమొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చర్చించిన దాంట్లో చిన్నరావుపల్లిలో 113 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించింది ఆధిక్యతగా. ఇంకా 178, 179 పోలింగ్ బూత్ చూసుకుంటే ఇది మన రెండుగా మనం చెప్పుకోవచ్చు. రెండులో 292 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తే 165 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఓట్లు ఆధిక్యత 127గా, ఢిల్లీలో 127 ఓట్లు తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికంగా రావడం జరిగింది. ఇక 180 ముమ్మనవానిపాలెంలో మనం చూసుకుంటే 167 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 140 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించుకుంటే ఇక్కడ 27 ఓట్లు ముమ్మనవానిపాలెంలో 27 ఓట్లు తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించడం జరిగింది. ఇంకా 181 పోలింగ్ బూత్ చూసుకుంటే ఇది అప్పటి ఫలంగా మనం చెప్పుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 127, తెలుగుదేశం పార్టీకి 455 సాధిస్తే ఇక్కడ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ 178 ఓట్లు ఎక్కువగా సాధించింది. అలాగే 182 పోలింగ్ బూత్ అయినటువంటి పోలీస్ స్టేషన్లో చూసుకుంటే నిమ్మలపాలెంలో తెలుగుదేశం పార్టీ 352 ఓట్లు సాధిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 466 ఓట్లు సాధించింది. అయితే ఇక్కడ 114 ఓట్లు మెజార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ 114 ఓట్లు అధికంగా సాధించింది. అలాగే 183 రాయపురాజపేట చూసుకుంటే ఇక్కడ 97 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 129 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే 32 ఓట్లు అధికంగా సాధించింది. అలాగే 184 చూసుకుంటే ముఖ్యంగా దేవాడ గ్రామంలో మనం చూసుకుంటే 467 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటే 317 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించింది. దేవాడలో తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150 ఓట్లు ఎక్కువగా సాధించింది. అలాగే 185 పోలింగ్ బూత్ చూసుకుంటే ఇక్కడ బసవారిపాలెంగా మనం చెప్పుకుంటే బసవారిపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 168 ఓట్లు సాధిస్తే 198 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించింది. ఇక్కడ కూడా 37 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ 37 ఓట్ల ఆధిక్యతలో బసవారిపాలెంలో వచ్చాయి. అలాగే ముస్రా మిషన్ చూసుకుంటే 186 పోలింగ్ బూత్కు మనం చర్చించుకుంటే 539 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 372 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత 167 ఓట్లు తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా వచ్చాయి. ఇక రామలింగపురం చూసుకుంటే 187 పోలింగ్ బూత్ చూసుకుంటే 235 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 350 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వస్తే ఇక్కడ మొదటి పోలింగ్ బూత్ లో రామలింగపురంలో 2 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా 187 పోలింగ్ బూత్ చూసుకుంటే ఇక్కడ 115 ఓట్లు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అలాగే 188 రామలింగపురం రెండో పోలింగ్ బూత్ స్టేషన్ చూసుకుంటే ఇక్కడ కూడా 305 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 271 తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఇక్కడ 31 అంటే మొదటి పోలింగ్ బూత్ లో 167 తెలుగుదేశం పార్టీకి వస్తే రెండో బూత్ లో 31 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికంగా వచ్చాయి. ఇంకా 189 వీరభద్రం చూసుకుంటే వీరభద్రపురం చూసుకుంటే 437 ఒక్క ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 558 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి 127 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే అధికంగా వచ్చాయి. అలాగే 190 వీరభద్రపురం ఇంకొక పోలింగ్ బూత్ స్టేషన్ చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 458 ఓట్లు తెలుగుదేశం పార్టీ 438 ఓట్లు సాధిస్తే ఇక్కడ వీరభద్రపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ కంటే 20 ఓట్లు ఎక్కువగా సాధించింది. ఇక ములగపాక వానిపాలెం చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 178 తెలుగుదేశం పార్టీ 331 ఓట్లు సాధిస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే అధికంగా 154 ఎక్కువ ఓట్లు మునగపాక వారిపాలెంలో తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. అలాగే వీంపేటలో చూసుకుంటే వీంపేటలో 336 ఓట్లు క్లియర్ గా మనకు కనిపిస్తున్నాయి. మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. వీంపేటలో 336 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే తెలుగుదేశం పార్టీకి 298 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ కంటే 38 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక గొల్లపాలెం విషయానికి వస్తే 193 పోలింగ్ బూత్ విషయాన్ని చూసుకుంటే 395 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 313 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ కంటే 82 ఓట్లు అధికంగా ఉన్నాయి. అలాగే తుమకాపల్లి 194 పోలింగ్ బూత్ చూసుకుంటే 429 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 241 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించింది. ఇక్కడ కూడా 188 ఓట్లు తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికంగా సాధించుకుంది. ఇంకా తుమకాపల్లి 195 రెండో పోలింగ్ బూత్ చూసుకుంటే ఇక్కడ కూడా 275 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తే 195 ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించింది. ఇక్కడ కూడా తుమ్మకాపల్లి 2లో కూడా 180 ఓట్లు అధికంగా తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించుకుంది. అలాగే ఇంకో విషయం తుమ్మకాపల్లి గేట్ విషయానికి చెప్పుకుంటే తుమ్మకాపల్లి గేట్ విషయాన్ని మనం చర్చించుకుంటే 196 పోలింగ్ బూత్ లో 298 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 333 ఓట్లు
తెలుగుదేశం పార్టీ సాధించకుండా. అయితే తుమ్మికాపల్లి గేట్ విషయానికి వచ్చినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ 35 ఓట్లు ఎక్కువగా ఇక్కడైతే నమోదైన సందర్భాన్ని అయితే మనం చూసాం. అలాగే 197 ఇంకోటి చూసుకుంటే తుమ్మికాపల్లి ఇంకో పోలింగ్ బూత్ మనం చూసుకుంటే ఇక్కడ కూడా 195 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే 189 ఓట్లు తెలుగుదేశం పార్టీ. చూసుకుంటే ఇక్కడ కేవలం 6 ఓట్లు ఆధిక్యతలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కంటే సాధించిన సందర్భం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా 198 సీతంపేట పోలింగ్ బూత్ చూసుకుంటే ఇక్కడ కూడా 236 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 237 తెలుగుదేశం పార్టీకి వచ్చి ఇక్కడ కేవలం 1 ఓటు ఆధిక్యతలు మాత్రమే పోటాపోటీగా సీతంపేటలో పోటాపోటీగా నువ్వు నేనున్నటువంటి పోటీ అయితే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. మిగతా ఉన్నటువంటి అంటే ఎందుకంటే వీడియో ప్రొలాంగ్ అవుతున్న వల్ల చూసే వారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మిగతా ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా బూత్ వైజ్ గ్రామాల వైజ్ చర్చించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇంతవరకు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మీరు Q99 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి.